హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి 2020 నుండి 2024 మధ్యన పాస్డ్ అవుట్ అయినటువంటి పర్టికులర్ బ్యాచెస్ వారికి 11.5 ల్యాక్ శాలరీ ఆఫర్ చేస్తూ బిగ్గెస్ట్ మాస్ హైరింగ్ ఛాలెంజ్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరూ కూడా 17th మే నుండి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే రాయాలి. మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి హ్యాకర్ ఎర్త్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రిసిడియో అనేటువంటి కంపెనీ వారు అఫీషియల్గా ఒక హైరింగ్ ఛాలెంజ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఛాలెంజ్కి సంబంధించి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే 17th మే నుండి మే 26 మధ్యలో మీరు ఆన్లైన్లో 6 అవర్స్ పాటు ఉండేటువంటి పర్టికులర్ హైరింగ్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అందులో క్వాలిఫై అయినట్లయితే మీకు 11.5 ల్యాక్ పర్ యానం శాలరీ ఉన్నటువంటి జాబ్ అయితే ఇస్తారు. సో చాలా మంచి రిక్రూట్మెంట్ గైస్, అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. సో మనకి హ్యాకర్ ఎర్త్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రిసిడియో అనే కంపెనీ వారు ఇంజనీర్ లేదా అసోసియేట్ ఇంజనీర్ అనే జాబ్ రోల్కి సంబంధించి మినిమం 9.5 ల్యాక్ పర్ యానం నుండి మ్యాక్సిమం 11.5 ల్యాక్ పర్ యానం శాలరీ ఉన్నటువంటి జాబ్స్ని ఆఫర్ చేస్తూ అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. బీఈ బీటెక్ చేసి 2020 నుండి 2024 మధ్యన పాస్డ్ అవుట్ అయినటువంటి బ్యాచెస్ వారు అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో అలానే వీరు HTML అండ్ CSS అండ్ జావా లాంటి పర్టికులర్ టాపిక్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలానే రియాక్ట్ ఆర్ యాంగులర్కి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్స్కి సంబంధించిన స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు గాయస్. అండ్ అలానే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫ్రెషర్ అయిన ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న బీఈ బీటెక్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్టయితే దానికి సంబంధించి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్ 1లో 6 అవర్స్ పాటు ఉన్నటువంటి విండో మీకు ఓపెన్ అవుతుంది. మే 17th నుండి ఆ పర్టికులర్ డే రోజు ఎప్పుడైతే మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారో ఆ రోజు మీరు 6 అవర్స్ పాటు ఆ కోడింగ్ ఎక్సర్సైజ్ ఛాలెంజ్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మొదటి స్టెప్లో కోడింగ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాత స్టెప్ 2లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. సో ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డీప్గా చదివి ఒకసారి అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అలానే ఇక్కడ మొత్తం క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మొత్తం జాబ్ రోల్స్, జాబ్ స్కిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలానే జాబ్ లొకేషన్ వచ్చేసి వీళ్ళు చెన్నై అండ్ కోయంబత్తూర్ దగ్గర అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఒకసారి క్లియర్గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా చదవండి గైస్. ఇదైతే చాలా మంచి రిక్రూట్మెంట్. సో అందరూ కూడా అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మీరైతే కంటిన్యూ విత్ గూగుల్ అయితే క్లిక్ చేసేయండి. కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసినాక మీకైతే ఈ పేజ్ అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. ప్రిసిడియో హైరింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూసారు కదా గైస్, ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. సో నేమ్, జెండర్, మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే ఇచ్చేసేయండి. మీ క్వాలిఫికేషన్, డిగ్రీ, స్ట్రీమ్, ఎవ్రీథింగ్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలానే ఇక్కడ వచ్చేసి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు మెన్షన్ చేయండి. సో అలాగే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అప్ ద జాబ్ ఇఫ్ సెలెక్టెడ్ అని చెప్పేసి అడిగారు. సో అక్కడ ఎస్ అని అయితే ఇచ్చేసేయండి. అలాగే మీరు గిట్ హబ్కి సంబంధించి మీకు ఏమన్నా సర్టిఫికేషన్ సంథింగ్ ఏమైనా వర్క్ చేసి ఉంటే అక్కడ లింక్ అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు లేదు అని అయితే ఎన్ఏ అని చెప్పేసి టైప్ చేయండి. అలానే మీరు ఎవరైతే మీకు ఈ నోటిఫికేషన్ మీకు ఎలా తెలుసు అని చెప్పేసి మీకు ఎవరైనా రిఫర్ చేశారని అయితే వాళ్ళు అడగడం జరిగింది. సో ఎస్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. అలానే రిఫరల్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. సో మీరు ఎవరైనా రిఫర్ చేసి ఉంటే మీరు అక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత కింద చూసినట్టయితే రెజ్యూమ్ అని చెప్పేసి అడిగారు. సో మీ దగ్గర అయితే రెజ్యూమ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఆ రెజ్యూమ్ అయితే మీరు అక్కడ అప్లోడ్ చేసేయండి గైస్. సో తర్వాత రిజిస్టర్ ఫర్ ఛాలెంజ్ అని చెప్పి క్లిక్ చేసేయండి. సో మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే
మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇది అప్లై చేయండి. చాలా మంచి ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో నేనైతే మెన్షన్ చేస్తాను గైస్, ప్లీజ్ చెక్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.